ఒకరోజు ద్రౌపదీ భీముడు గాంధామాదాన పర్వతచర్యల్లో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చటపడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముణ్ణి కోరింది. ద్రౌపది కోరిన సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహాదానం చేసి శంఖం పూరించాడు. ఆ దగ్గరలోనే ఒక గృహలో నిద్రపోతున్న హనుమంతుడు భీముడు శంఖధ్వని ఇది అని విన్నాడు. బెదిరి లేచాడు. మహాధ్వని ఇది వినేందుకు మహానందంగా ఉంది అంటూ కళ్ళు మూపాడు. నా తమ్ముడు శంఖధ్వని ఇది అని గమనించాడు. సంతోషించాడు. శరీరం పులకరించింది. భీముడి దారికి అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడవేశాడు. ఒక చిన్ని దారి మాత్రమే వదిలాడు. దారికి అడ్డంగా తాను పడుకొని తోకను ఆడించడం మొదలుపెట్టాడు. హనుమంతుడు తోకను ఆడిస్తూ ఉంటే అడవిలో మృగాలు భయపడిపోతున్నాయి. కొండ గృహాలకి పారిపోతున్నాయి. అపూర్వమైన ఆ ధ్వని విన్నాడు భీముడు. ఆశ్చర్యపోయాడు. ఆ దిక్కే నిడిచాడు. అరటి తోపు మధ్య ఒక పెద్ద పంట మీద పడుకొని ఉన్న హనుమంతుడు గుర్తించి బాగా బలిసి ఉంది మెడ. పొడవుగా ఉన్నాయి దవడలు. పెదవులు మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి. చెవులు ఎర్రగా ఉన్నాయి. నాలిక రాగి రేకుల్లా ఉంది. మెరుపులో గోరోజనం కలిపితే ఎలా ఉంటుంది రంగు, అదిగో అలా ఉన్నాయి కళ్ళు. ఎత్తుగా కొట్ట వచ్చినట్లు దృఢంగా ఉంది వక్షస్థలం. అతన్ని ఏవో కొట్టాలనిపించింది భీముడు. దగ్గరగా వెళ్ళాడు. బలమంతా బిగబట్టి పెద్ద సింహాదానం చేశాడు. మెల్లిమెల్లిగా రెప్పలెత్తి చూశాడు హనుమంతుడు. ఆవలించాడు. తడితడిగా చలిస్తున్నాయి కళ్ళు. ఎవరయ్యాను అన్నాడు. భీముడిని ఆనందంగా చూస్తూ ముసలివాణ్ణి, చెప్పుగా ఉన్నవాణ్ణి, అలసిన మానాన నిద్రపోతున్న వాణ్ణి చూస్తూ ఇలా లేవగొట్టరావే, ఆ మాత్రం జాలి కూడా లేదా నీకు? అంత మదమటయ్యా. జంతువులకైతే ధర్మం తెలియదు. భూతదయా స్వరూపమైన ధర్మం తెలిసిన వాళ్ళు కదా మనుష్యులు. అలాంటి మనుష్య జన్మ ఎక్కిన నువ్వు వృద్ధుల సేవ చెయ్యలేదేమో. అంచేత ధర్మం తెలియకుండా దాయాన్న లేకుండా మా బూటి ముసలి మృగాల్ని భయపెడుతున్నావు. గావుకే కులేస్తున్నావు. ఎందుకు చావిక్కడి సిద్ధగతి లేని వాళ్ళకి ఇప్పుడు వెళ్ళడం సాధ్యం కాదు. నా మాట విను. రానే వచ్చాం. అమృతంలా ఉంటాయి కరికన్నములా రాదు. అవి వచ్చిన దాన్ని అని వెంటాగారంగా చెప్పాను. నేను చూస్తే చేత మీద స్నేహం కలుగుతుంది నాకు. అందుకని చెప్తున్నాను. ఎవరంటావు నువ్వు అన్నాడు. భీముడంటారు నన్ను అన్నాడు భీముడు. క్షత్రియుని నేను అనుకుంటున్నావేమో. ఉట్టోళమైన బలం నాది. పాండురాజు మా తండ్రి, కుంతీదేవి నా తల్లి. వాయుదేవుడి వరం వల్ల పుట్టాను. పని మీద వెళ్తున్నాను. దారిలో లెమ్మంటున్నాను. దారిచ్చావా మంచి మాట, లేదంటే 100 యోజనాలు సముద్రం దాటిపోయినా మా అన్న హనుమంతుడిలాగా నిన్ను ఈ కొండను దాటి వెళ్తాను అన్నాడు. ఏమిటేమిటి అంటూ చూశాడు హనుమంతుడు. హనుమంతుడా, సముద్రం దాటేశాడా? సముద్రం ఎందుకయ్యా దాటాడు? నీకు తెలిసేమో చెప్పవు, వింటానన్నాడు. శ్రీరాముడని ఒక రాజు ఉండేవాడు అంటూ ఆరంభించాడు భీముడు. ఇక్షోక వంశమైనది. మహావీరుడు. తండ్రి మాట నిలపడం కోసం అడవికి వెళ్ళాడు. లంకారాజు రావణాసురుడు అడవిలో రాముని భార్యను సీతను ఎత్తుకుపోయాడు. సీతను వెతకడానికి వానరులు బయలుదేరారు. సంపాతి అనే పచ్చి చెప్పడం చేత వాళ్ళకి సీత వృత్తాదాయం తెలిసింది. అయితే సముద్రం దాటి లంక వెళితే కానీ సీతను చూసి రావడానికి వల్ల కాదు. ఎవరు దాటగలరు అని బెంగ పెట్టుకున్నారు వానరులు. అప్పుడు వచ్చాడు హనుమంతుడు వాయుదేవుని బలంతో. అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. ఇది నేను విన్న మాట. హనుమంతుడంత బలశాలినే నేను. నా పరాక్రమం పౌరుషం చూపించమంటావా అన్నాడు.